దీర్ఘంగా ప్రజలు ఆ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, మెడికల్ కాలేజీ సమస్య ఇవన్నీ ఉన్నాయండి. ఉంటే మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? మీ నాయకుడు 10 రోజులు జరిగిన అసెంబ్లీకి పోవటానికి నువ్వు 10 రకాల నిబంధనలు పెడితే, నువ్వు ప్రత్యేక హోదా కావాలంటంటివి, మాట్లాడినంతసేపు మైక్ కావాలంటంటివి. ఇప్పుడు ఇవన్నీ మీరు డిబేట్లు ఎంత మాట్లాడితే ఏంటి ప్రయోజనం? అతను మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తనతో గెలిచినటువంటి మిగతా ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రావాలి కదా అసెంబ్లీకి. అంతేగాని నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలి, నాకు ఇక్కడ స్టిక్కర్ వేయాలి, నాకు ప్రతిపక్ష నాయకుడు అని, నాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక కుర్చీ కావాలి, ఇలాంటివన్నీ అడిగి ఏంటి ప్రయోజనం? ఈ రోజున బాలకృష్ణ చిరంజీవి ఇష్యూ మీద వాళ్ళిద్దరూ సజ్జా అజయ్ అదేవిధంగా దాసరి కిరణ్ వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి అంశమే వాళ్ళిద్దరి మధ్య సఖ్యతగా నిదర్శనం. ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉంది. వాళ్ళకి లేని బాధ ఈయన చిన్నపరెడ్డి గారికి ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. మీకు అందుకనే నేననేది ఆయన అన్నా లేకపోతే ఇంకోటని వాళ్ళిద్దరి సమస్య వాళ్ళు తీర్చుకుంటారు. ఇప్పుడు అందుకని అంటుంది కందక లేని దూరం కత్తిపేటకి ఎందుకని. మీకు ప్రజల సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు వాటి మీద మాట్లాడాలి, ఆ సమస్యల మీద పోట్లాడాలి, బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి. విస్మరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కోరలే, ప్రతిపక్ష హోదా కాకపోతే సమయం అన్న ఇవ్వమని అడిగారు. మీరు కోర్టుకి వెళ్ళి మీరు ఉత్తరాంధ్ర కోరారు, ఎవరన్నా ఇస్తారా? జరిగే పనేనా? జరిగాది. ఇప్పుడు ఇన్ని సమావేశాలు అయిపోయినాయి, ప్రజల సమస్యల మీద మీరు చాలా మాట్లాడుతున్నారు డిబేట్లకు వచ్చి. మరి డిబేట్లు ఏమైనా పరిష్కారం అయిద్దా? వర్మ గారు ఏమన్నా ఆయన స్పీకర్ గా ఉండి ఏమైనా పరిష్కారం చేయమని సిఫార్సులు చేస్తారా? ఇక్కడలో ఉండే ఆయన సజ్జా అజయ్ గారు లేదా దాసరి కిరణ్ గారు వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి చెప్పి పరిష్కరిస్తారా? అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వానికి ఏదన్నా మీరు విజ్ఞప్తి చేస్తేనో లేదంటే మీరు పోట్లాడితేనో సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మీ బాధ్యత. అది వదిలిపెట్టి ఈ రోజున బెంగళూరులో వెళ్ళి కూర్చొని డిబేట్లు ఎన్ని మాట్లాడుకుంటే ఏంటి ప్రయోజనం? వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏంటి ప్రయోజనం? గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఏంటి ప్రయోజనం? ఇవన్నీ అయిపోయి మీ ఫెయిల్యూర్ మీద ఈ రోజున ప్రజలు మాట్లాడతారు అనే దాని మీద బాలకృష్ణ ఒకడు దొరికింది బాలకృష్ణ వేలాడుతున్నారు. అయ్యా బాలకృష్ణ వాళ్ళ సమస్యనే, బాలకృష్ణ చిరంజీవి సమస్యనే వాళ్ళు పరిష్కరించుకున్నారు. వాళ్ళ బాధలు పడతారు. ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల మీద మీ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకున్న బాధ్యత ఏంటి? మీరు ఈ రోజున అడుగుతున్నారు కదా, మా నిరుద్యోగ వృత్తి కావాలి, అదే విధంగా మహిళలకి 1500 కావాలి, ఇవన్నీ కావాల్సిందే. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు అడగాలి కదా. మీరు వాళ్ళ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు మేము ఇస్తున్నాం అని సూపర్ 6 అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రచారం చేసుకునేటప్పుడు మీరేం చేయాలి? అయ్యా మీరు ఇవ్వలేదు, ఇదిగో మా ప్రజల తరపున ఇదిగో ఈ ప్రజలు ఉన్నారు, ఈ విధంగా ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడాలి కదా. మాట్లాడేదానికి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను. కాలంలో ఒక 3 అంశాల మీద చిన్నపరెడ్డి గారు నేను ఇస్తాను వెయిట్ అండి. జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు, అదే విధంగా పొగాకు రైతులు, అదే విధంగా మామిడి రైతులు, ఈ 3 రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద బయటికి రావటం అనేది ఆహ్వానించేటువంటి పరిణామం, మంచి పరిణామం. కానీ మిగతా విషయాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నప్పుడు ఎందుకు ఈ సమస్యల మీద అసెంబ్లీలోనూ బయట మాట్లాడటానికి రావటం లేదు? మీరు ఇప్పటికైనా మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి కుమ్ములాటలో చిన్న సమస్యలు వాటిని పట్టుకొని వేలాడటం కన్నా కూడా ప్రజల వైపుకి వెళ్ళండి. మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో ప్రజల దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసినప్పుడు వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నము ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద మీరు పోట్లాడటానికి ఒక అవకాశం ఏర్పడింది. బాధ్యత విస్మరించినటువంటి వైసీపీ అనవసరమైనటువంటి విషయాల వైపు వెళ్ళి పరువు పోగొట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఓకే అజయ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దసరా తర్వాత హై స్పీడ్ లో దూసుకుపోతున్నారట, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారట, ఆందోళన చేస్తారట, దీక్షలు చేస్తారట, మీకు ఊపిరి సలపనివ్వరట. సిద్ధమా? వర్మ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే గవర్నమెంట్